ఆలు ఫ్రై మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా బంగాళదుంపలు తీసుకునేసి శుభ్రంగా కడిగి ఈ తర్వాత తోలు జువ్వి రెడీ చేసి పెట్టుకునేసి ఒక్కొక్క కాయని ఈ టైప్లో మనం కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన ఈ దబ్బల మొత్తాన్ని ఒక బౌల్ తీసుకునేసి బౌల్లో అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత అదే బౌల్లో కాస్త నీళ్లు పోసి సాల్ట్ కూడా వేసి ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇలా బాగా ఉడికించుకోవాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ ఉడికిన దబ్బలన్నింటిని తీసి ఒక జాలి దాంట్లో వేసుకునేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసి జీలకర్ర వేసుకునేసి కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇలా వేగనిచ్చి పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన బాగునొచ్చి కట్ చేసిన టమోటాలు వేసి సాల్ట్ కూడా వేసుకునేసి ఇలా బాగా మగ్గించి చిటికెడు పసుపు కారం కూడా వేసి ధనియాల పొడి కూడా వేసుకునేసి ఇలా బాగా వేగనిచ్చి ఫ్రై చేసిన అంటే ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్.